గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, స్థానిక మండలాల్లో చివరి లబ్ధిదారి వరకు చేకూరలేదని గ్రహిస్తులు వీటిలో ప్రతి ఒక్క ఈ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తున్నారు. దానికి మన నా హృదయం ఎంపీడీఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వేణమ్మస్, అలాగే అంగన్వాడీ, వెలుగు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈరోజు మనకి సంపూర్ణ అభియాన్ దాని గురించి మనం అందరం వచ్చాం కాబట్టి మరి ఈరోజు చెప్పాలనుకుంటే మన వైరావరం మండలం చాలా అంచుల వరకు ఉంది అనేసి మనం చాలా చెప్పడం జరిగింది. మరి మనకి ఆరోగ్యం, విద్య ఒకటే కాదు, ప్రతి గ్రామంలో చదవడం, రాయడం, సొంతంగా మన భావాలు వ్యక్తం చేసే విధంగా అందరికి విద్య నేర్పే విధంగా ఈ పథకంలో ముఖ్య ఉద్దేశం ఒకటి. రెండవది ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య కార్యకర్తలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరికీ ఆరోగ్యం సరిగా అందని దాక్షగా ఉంది కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సందర్భాల్లో. గుర్తు నుండి వైద్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది కూడా దృష్టి పెట్టి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ వికసిత్ భారత్ దిశలోకి వెళ్ళే విధంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటే చాలామంది 2 ఒక మేడం నేను జస్ట్ డిస్కషన్ చేసుకున్నా అంటే అందరూ ఓ అంటే జీరో అంటే అంటే ఏమీ లేదు అనే విధంగా కాకుండా ఉండాలని 2.0గా పలుకుతూ ఉన్నారు అని ఇప్పుడే జస్ట్ కూర్చున్న అంటే మనము సంపూర్ణమైనటువంటి ఒక విధి విధానంలో ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో మన యొక్క అంటే మన వాళ్ళు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకంగా ప్రజలకి అంటే సంపూర్ణమైనటువంటి విధానాన్ని అందిస్తున్నాము అని ఈరోజు ప్రతి చోట కూడా ఈ యొక్క పాంప్లెట్లు పెట్టి మనం ఈ ప్రోగ్రాం సంపూర్ణ అభియాన్ అనే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం కదా. ఈ ఫిబ్రవరి మొదటి వారంలో మనము ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ దీనికి సంబంధించిన పని మన ఆస్పిరేషనల్ బ్లాక్గా నియమించబడ్డ వైరావరం మండలంలో జరుగుతూ ఉంటుంది. ఈ సంపూర్ణత అభియాన్కి సంబంధించి మనకి 4 ఇండికేటర్లు ఉన్నాయి. దానికి సంబంధించి మనము అంగన్వాడీ మరియు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 4 ఇండికేటర్లు ఉన్నాయి. దానికి తెలిసినంత వరకు ఇప్పుడు పిల్లలు 6 సంవత్సరాల నుంచి 6 నెలల నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లల మానసిక శారీరక ఎదుగుదల ఇండికేటర్ అయి ఉంటే మిగిలిన ఇండికేటర్లో వచ్చి వాటి అంగన్వాడీ కేంద్రాలలో అవైలబుల్గా ఉండే బేసిక్ అమ్యూనిటీస్ మరియు పిల్లలకు, బాలింతలకు, ప్రెగ్నెంట్స్కి అవైలబుల్గా ఉండే టేక్ హోమ్ రేషన్ అవైలబుల్గా ఉండే బ్లాక్గా నియమించబడ్డ వైరావరం మండలంలో ఈ సర్వీసెస్ బేసిక్గా అవైలబుల్గా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ది ఉంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ 14th వరకు మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి టార్గెట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకు సెలెక్ట్ చేయబడ్డ 6 ఇండికేటర్లలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. సో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయంలో బాగా కృషి చేయాల్సి ఉంటుందమ్మా. ఆల్ ద బెస్ట్. ఏదైనా సపోర్ట్ కానీ ఏదైనా అవసరం కానీ ఉంటే డూ లెట్ మీ నో. అండ్ మరియు విద్యాశాఖకు సంబంధించి మనకు బేసిక్గా ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి వాళ్ళకి మరుగుదొడ్లు కానీ
ఉండే విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తాలూకు సంబంధించిన రిక్వైర్మెంట్ ఉంటే నేను ఏటీడబ్ల్యూ, ఎంఈఓ ఇంకా ఎంపీడీఓ ద్వారా సేకరిస్తాను. కానీ ఖచ్చితంగా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఎంపీడీఓ దృష్టికి కానీ ఏటీడబ్ల్యూ కానీ ఎంఈఓ దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ఏమీ హెజిటేట్ చేయకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే రైతులు గేదెలను పెంచుకునే రైతులు ఉంటారో వాళ్ళకి సంబంధించి సరిపడా టీకాలు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ సరిపడా వ్యాక్సిన్ కానీ టీకా మందులు కానీ దొరకలేదు కానీ ఇప్పించలేదు అని తెలిస్తే కనుక దయచేసి మా దృష్టికి తీసుకురండి. ఒకవేళ మీ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి, లేకపోతే ఎంపీడీఓ కానీ సంప్రదించినా కానీ సరి విధంగా మేము చూస్తాము. సో మన యాస్పిరేషనల్ బ్లాక్గా ఎంపికైన మన వైరామరం మండలాన్ని మరింత ముందుగా రాబోయే కొన్ని నెలల్లో మనం తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ సాయం అంతా మా అందరికీ ఉంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.